ఏమండి నేనేమన్నాను అందరూ ఇలా నవ్వుతున్నారు? వయోజన విద్యకు ఆర్డర్ వచ్చింది, రాత్రి వాళ్ళ స్కూల్కి రండి, నేను మీకు పాఠాలు చెప్తానని అన్నాను. దానికి ఇంత నవ్వునవాలా? చాలేవయ్యా, నా ఇంట్లోనే 2 చదువుకొని పని లేకుండా ఉన్నారు, నేను అక్కడనే పాటుపడుతున్నా, అది కూడా చెడగొట్టేలా ఉన్నావే. అంతేగా? అంతే. అనుకున్న కార్యం సిద్ధించాలని దేవుణ్ణి వేడుకుని పువ్వు తీయమ్మా. తెల్ల పువ్వు వస్తే నువ్వు అనుకున్న కార్యం తప్పకుండా జరుగుతుంది. పువ్వు రంగు మారి వచ్చిందమ్మా, కార్యం కొద్దిగా ఆలస్యం అవుతుంది. పూజారి గారు, నేను పూజిస్తాను. పర్వాలేదే, మీ నాన్న నీకు పెళ్లి కొడుకును చూడడం మొదలెట్టగానే నీకు బాధ్యత వచ్చిందే. సరే, దేవుణ్ణి తలుచుకుని కళ్ళు మూసుకుని పువ్వు తీ. మనసుకు నచ్చిన భర్త లభిస్తాడు, ధైర్యంగా వెళ్ళరామ్మా. ఇలా చూడు. ఏంటి? నేనొకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? తప్పుగా అనుకోలేలా, నువ్వేమిటి అడుగుతావు? అనుకోనని చెప్పండి. సరే చెప్పు. ఒకవేళ నేను సరిపోతే మీరింకో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? పిచ్చితనా, ఒకవేళ నేను చనిపోయినా కూడా నా ఊపిరిలో ఊపిరిగా ఎప్పుడూ ఉంటా. మన ఇద్దరిని ఎప్పుడు వేరు చేయలేరు. లచ్చి, వస్తున్నానండి. కాస్త రామా. నా భార్యకి ఈరోజు తద్దినం, ఈ చీర పట్టుకెళ్ళమ్మా. నువ్వు మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి ఎక్కడికి? అరే నేనే నీకు ఇస్తారా? అంతలోనే తొందర ఎందుకు మళ్ళీ ఇక్కడికి వచ్చావు? కోప్పడక. నువ్వే నాకు మొగుడు కావాలని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పువ్వు తీశాను, తెల్ల పువ్వే వచ్చింది. నీకు ఏ పువ్వు వచ్చినా అది నాకు అనవసరం. ముందు నువ్వు బయటికి పో. ఇలా చూడు, అనవసరంగా నువ్వు ఇక్కడ ఏడ్చావంటే నాకు మహాకోపం వస్తుంది. వెళ్ళిపో. ఈ చంటోడు, ఈ దేవుడు, చనిపోయిన ఈ అక్క, ఈ ముగ్గురు మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు గాని నన్ను చేసుకోపోతే నేను చచ్చిపోతాను. పోయి చాపో. నేను ఎవరు వద్దన్నారు? పో, ఎక్కడికైనా పో. పొమ్మన్నా కదా, పో. ఇలా చూడవయ్యా, నీ పరిస్థితి చూసి నీ మీద ఆశలు పెట్టుకున్నానే తప్ప మరి నీ అందం చూసి కాదు. పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు నేను ఎవరి దగ్గర దేనికోసం ఏడవలేదు. ఇప్పుడు మొదటిసారిగా నీ ముందు ఇలా ఏడుస్తున్నారు. చూస్తానయ్యా, నా బాధ ఊరికే పోతుందని చూస్తాను. ఏమయ్యో, ఈ బండి చిత్తూరు పోద్దా? ఏమయ్యో, ఈ బండి చిత్తూరు పోద్దా? ఏమిటయ్యా చిక్కులు గిక్కులు అంతా? ఏమండి, మీకోసం టౌన్ నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి. టౌన్ నుంచి అమ్మాయా? అవునండి, ఊరి పెద్దను చూడాలన్నారు, తీసుకొచ్చాను. వస్తున్నారండి. ఈరేనండి. నమస్కారం అండి. నమస్కారం. తప్పుగా అనుకోకండి, మీరు ఎవరో ఏమిటో నాకు తెలియలేదే. నా పేరు మాల. ఈ ఊరి పాఠశాలకు ఇంకో టీచర్ కావాలని అప్లై చేశారుగా, అందుకే వచ్చాను. అరే రే పంతులమ్మ గారా, సంతోషం. ఇక మా మాస్టారి కాస్త తోడుగా ఉంటారు. ఎక్కడుండాలో తెలియక ఊరి పెద్దను ఎవరన్నా కలుసుకోవాలని చెప్పాను, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చారు. ఇంత పెద్ద ఊళ్ళో ఉండేందుకు చోటే లేదా? అదంతా నేనే ఏర్పాటు చేస్తాను. ముందు లోనికి రండి, కాఫీ గిఫీ తాగి తర్వాత మాట్లాడదాం. వెళ్ళమ్మా, ప్రెసిడెంట్ పిలుస్తున్నాడుగా, వెళ్ళు. పోయిన సంవత్సరం నేను ప్రెసిడెంట్నే. ఎందుకు? ముఖ్యమైన విషయం. ఇక్కడతో మీ నాన్న చూశాడంటే నా తోలు చేస్తాడు. తోటలోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాంరా. ఏంట్రా? ఏం ప్రమిళ, నీ పెళ్లి విషయం నువ్వే నిర్ణయించావు? ఏరా బుడంకాయ్, ఇదే ముఖ్యమైన విషయమా? ప్రమిళ, నీ పెళ్లి గురించి మేము బాధపడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవే. రే, నా పెళ్లి గురించి ఆనాడే చెప్పానుగా, ఏనాటికైనా మాస్టరే నా మొగుడు. అవును, నువ్వెలా కళ్ళ కన్ను ఇంతలో ఆ టీచర్ తన్నుకుపోద్ది. ప్రమిళ, ఏ రోజు ఆ పంతులం మీ ఊళ్ళోకి వచ్చిందో ఆ రోజే చాలా మంది పిచ్చెక్కిపోయింది. మిగతా వాళ్ళ గురించి మాకేం లేదు, కానీ మాస్టర్ కూడా ఇలా మారిపోయారని మాకు చాలా బాధగా ఉంది. ఇలా చూడరా, టీచర్ విషయం ఏమిటో నాకు తెలియదు, కానీ మాస్టర్ మాత్రం అటువంటి వారు కారురా. పిచ్చిదానిలా మాట్లాడుకో. రోజు పెళ్ళి ఏం జరుగుతుందో చెప్పనా?
1,00,000 చెప్పండి రా, నాకు ఇంకా నా మొగుడు మీద నమ్మకం ఉంది. ఏదేదో చెప్పేవే, ఇప్పుడు చూసావా? ఈ వేళప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా వాళ్ళిద్దరు? ఇంకెక్కడికి? తోపులోకే. తోపులోకా? ఎందుకు? ఏంటి ప్రమిళ ఇదంతా మమ్మల్ని అడుగుతావు? ఒరే బుడంకాయలరా, నువ్వు అటెళ్ళరా. ఇప్పుడు వీ టీచర్ అనుకో, నేను మాస్టర్ని, నువ్వు అటెల్ నుంచో. రై మొదలెట్రా. అయ్యయ్యో, పంతులయ్యారా ఊరించని, నిన్నుగించని, ఆహ్లాలించని, నిన్ను తేలించని, ఇక నాదంత నీదేలే. అరే రే రా వా అందాల రాణి, ఊరించవా, నన్ను గించవా, ఆహ్లాలించవా, నన్ను తేలించవా, ఇక నీదంత నాదేలే. చక్కని చూపులో చల్లని నవ్వులో చిక్కుకొని ఆడింది నా మనసే. పచ్చని తోటలో వెచ్చని మోజులో ఉర్రూతలో గింది నా వయసే. దుడుకుతనం ఉండగా పాలెల్దుకని, పడుచుదనం ఉండగా పడకెల్దుకని, దుడుకుతనం ఉండగా పాలెందుకని, పడుచుదనం ఉండగా పడకెందుకని. ఆడుకుందాం పాడుకుందాం ఆరు బయట చేరుకుందాం, ఎవరు మనను అడిగేది, ఎదురింక మనకేది. రావా రా పంతులయ్యారా ఊరించని, నిన్ను గించని, ఆహ్లాలించని, నిన్ను తేలించని, ఇక నాదంత నీదేలే. వీడుకొక వేళేది, నీడకొక చోటేది, ఇప్పుడింక మనకేలా చాటు మాటలు. అంతులేని ఊహల్లో మావితోపు నీడల్లో ఆశ తీర సాగాలి రాసలీలలు. ప్రేమలే పండని నవమాసాల, నీ కొడుకే పుట్టని నా కడుపున. ఆహా, ప్రేమలే పండని నవమాసాల, నా కొడుకే పుట్టని నీ కడుపునా. తీగవలే అల్లుకొని నీ మనసే పంచుకొని, నీడగా ఉంటాను తోడుగా ఉంటాను. రావా అందాల రాణి, పూరించవా, నన్ను గించవా, ఆహ్లాలించవా, నన్ను తేలించవా, ఇక నీదంత నాదేలే. అరే రే రే రావా రా పంతులయ్యారా ఊరించని, నిన్ను గించని, ఆహ్లాలించని, నిన్ను తేలించని, ఇక నాదంత నీదేలే. అరే తన్నానా తన్నానా